ప్రముఖ సినీ నటుడు అల్లు అర్జున్ అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. ఇక అరెస్ట్ తర్వాత గాంధీ ఆసుపత్రికి తరలించారు. పుష్ప 2 సినిమా బెనిఫిట్ షో సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద చోటు చేసుకున్న ఘటనపై నమోదైన కేసులో ఆయన్ను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్ ఆధ్వర్యంలో అల్లు అర్జున్ కు వైద్య పరీక్షలు నిర్వహించారు. తొలుత చిక్కడపల్లి పిఎస్ కు తరలించిన పోలీసులు అక్కడ అల్లు అర్జున్ స్టేట్మెంట్ నమోదు చేశారు. సెంట్రల్ జోన్ డీసీపీ ఆకాంక్ష యాదవ్ ఆధ్వర్యంలో ఆయనని వివరించారు. అనంతరం వైద్య పరీక్షల నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. కాసేపట్లో నాంపల్లి కోర్టుకు తీసుకెళ్లి న్యాయమూర్తి ముందు హాజరుపరిచారు. అల్లు అర్జున్ అరెస్టు అంశంలో చట్ట ప్రకారం ముందుకు తీసుకెళ్తామని పోలీసులు తెలిపారు. అయితే అల్లు అర్జున్ చెప్పకుండా థియేటర్ కి రావడంతో ఈ కేసు నమోదు చేయడం జరిగింది. ఇక అల్లు అర్జున్ ముందే చెప్పి వచ్చుంటే పోలీసులు సెక్యూరిటీని ఏర్పాటు చేసేవాళ్లు. కానీ అల్లు అర్జున్ చెప్పకుండా వచ్చారనేసి కేసు నమోదు చేయడం జరిగింది. ఇక ఈ కేసు కనుక రుజువైతే అల్లు అర్జున్ కి 1 నుంచి 10 సంవత్సరాల శిక్ష పడుతుందని సమాచారం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.